నేను ఈ హర్రర్ స్టోరీ చెప్తుంటే కొంతమంది వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంకొంతమంది నేను ఇప్పటి వరకు చాలా ధైర్యంగా ఉండేదాన్ని, ఇప్పుడు మీరు చెప్పే స్టోరీ వింటుంటే నాకు కూడా భయం వేసేస్తుంది, ప్రెసెంట్ రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అని కామెంట్స్ లో చెప్పారు. అందుకే నేను స్టోరీ స్టార్టింగ్ లోనే మీ అందరికీ చెప్పాను, హర్రర్ స్టోరీస్ అంటే భయం ఉన్న వాళ్ళు ఈ స్టోరీని స్కిప్ చేసేయండి అని. ఈ స్టోరీని విన్న మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మన సబ్స్క్రైబర్ ఈ స్టోరీ సెండ్ చేశాక నేను స్టడీ చేశాను కదా, బాగా అర్థం చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో చాలానే వర్క్ చేశాను. నా పరిస్థితి ఎలా ఉందంటే ఎటు చూసినా కానీ ఒక పొగే కనిపిస్తున్నట్లుంది, అంటే ఎటు చూసినా కానీ దెయ్యం ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ స్టోరీలో నన్ను బాగా హర్ట్ చేసింది ఏంటంటే సంధ్య వాళ్ళ చెల్లి మూవ్ ఆన్ అవ్వకుండా రాంగ్ స్టెప్ తీసుకోవడము. ఒక్కసారి తన సిస్టర్ పేరెంట్స్ గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆ మచ్చ వాళ్ళ అక్క సంధ్య పైన అలానే ఉంది. చెల్లిని సరిగ్గా చూసుకోలేకపోయింది అని అది తన లైఫ్ లాంగ్ మోయాల్సి ఉంటుంది. ఒక అక్క చెల్లితోనే ఉండాలి, చెల్లిని చూడాలి అని అదే హాస్టల్లో ఉంటూ మిడ్ నైట్ తన చెల్లి ఒక దెయ్యం అని తెలిసినా కూడా ఏ మాత్రం భయపడకుండా డోర్ ఓపెన్ చేసింది కదా, అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ చెల్లి అంటే సంధ్యకి ఎంత ఇష్టమో. అలాంటి వాళ్ళ ప్రేమని కాదనుకొని ఎవడో క్యారెక్టర్ లేని ఒక అబ్బాయిని లవ్ చేసి మీరు అందరి దగ్గర మాటలు పడుతూ ఇలాంటి స్టెప్స్ వేయొద్దు. అలా చేస్తే ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో, మెంటలీ ఎంత డిస్టర్బ్ అవుతారో ఈ సబ్స్క్రైబర్ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక హర్రర్ స్టోరీయే కావచ్చు, బట్ తెలియకుండానే ఒక్క రాంగ్ స్టెప్ ఒక పర్సన్ వలన చాలా జీవితాలు ఎటు కాని పరిస్థితుల్లో పడిపోయాయి, రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోయాయి. అంటే సంధ్యకి వాళ్ళ పేరెంట్స్ కి. అందుకే ఫస్ట్ పేరెంట్స్ సిబ్లింగ్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వండి.